ఆర్జీవీ హత్యకు కుట్ర జరిగిందని సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కానీ చంద్రబాబు వద్దు అనడంతో ఆగిపోయిందని చెప్పారు. టీడీపీ నేతలకు హత్యలు చేయించడం పెద్ద విషయం కాదని పోసాని మండిపడ్డారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్జీవీ హత్యకు కుట్ర జరిగిందని సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కానీ చంద్రబాబు వద్దు అనడంతో ఆగిపోయిందని చెప్పారు. టీడీపీ నేతలకు హత్యలు చేయడం పెద్ద విషయం కాదని పోసాని మండిపడ్డారు. తెలిసే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు. దైవ సాక్షిగా నేను చెప్తున్నా, ఈ భయంలో ఈ బాధలో నేను చెప్పేశా. ఇక చెప్పకూడదు అనుకున్నాను, పేర్లు కూడా చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ పేరేం చెప్పను, మీరున్నారు, మీ పేరు చెప్పను. రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలే ఇంతవరకు. 2 days కింద నేను ఎంత షాక్, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అరే, ఒక పార్టీలో, ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా? ఇదే రామ్ గోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా. ఐ వెంకట్రావు గారు తెలుసుగా మీకు, ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మహా టీవీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ గారు ఇందులో ముఖ్యుడు. అనిల్, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నీ పేరే చెప్పారు. ఎక్కడ చెప్పారు? మన కమ్మోళ్లే. ఆయన ప్రపోజల్, ఈయన పక్క రాజేష్ కిలారు, వీళ్ళు. ఈయన రాజేష్ కిలారు చెప్తే రాజేష్ కిలారు ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా లోకేష్ ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా చంద్రబాబు నాయుడు నోకే. నో. ఎందుకు నో తెలుసా? రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చా, పిచ్చోడు వాడు. వాడిని చంపితే ఎందుకు వేస్ట్ భలే అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బచ్చాగాడిని చంపటం అనేది వాళ్ళకి డడ్డీజీ అన్న. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్జీవీ హత్యకు కుట్ర జరిగిందని సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కానీ చంద్రబాబు వద్దు అనడంతో ఆగిపోయిందని చెప్పారు. టీడీపీ నేతలకు హత్యలు చేయడం పెద్ద విషయం కాదని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఏ సందర్భంలో ఈయన ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? నిర్వహించారు. ప్రధానంగా ఇటీవల కాలంలో చిరంజీవికి సంబంధించి కూడా కూటమి నేతలతో ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే సీఎం రమేష్ తో పాటు ఎవరైతే పంచగల రమేష్ కి మద్దతు ఇచ్చి గెలిపించాలని చెప్పి ఆయన డైరెక్ట్ గా కోరారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా గతంలో పీఆర్పీ తరఫున పోసాని కృష్ణమురళి చిలకలూరుపేట అభ్యర్థిగా పోటీ చేసి కూడా ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని బేరేజ్ వేసుకుని కూడా పోసాని కృష్ణమురళి కేంద్ర కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో వాళ్ళ అంశాలకు సంబంధించి చిరంజీవి పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షాన్ని గుర్తించారు. ఆ తర్వాత తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మని చంపేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు కుట్ర పన్నారు. దానికి తనకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. తనకు ఏదైతే తమ సమాజ వర్గానికి సంబంధించిన నేతలే తనకి 2 రోజుల క్రితం చెప్తారు. ఈ అంశాన్ని నేను రామ్ గోపాల్ వర్మకు కానీ ఎవరికి కూడా చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను బాధతో ఆందోళనతో మీడియా సమావేశంలో మీతో షేర్ చేసుకుంటున్నానని చెప్పి కూడా చెప్పారు. ఏదైతే గతంలో ఒక ఛానల్కి సంబంధించి ఎడిటర్గా ఉన్న ఆయన కుమారుడు నేతృత్వంలో ఈ హత్యకు సంబంధించి రూపకల్పన చేసినట్టు కూడా పోసాని చెప్పిన పరిస్థితి కనిపిస్తాం. దీనికి సంబంధించి లోకేష్ ప్రధాన మిత్రుడు, ఆయనకు సంబంధించిన అనుచరుడుగా ఉన్న కిల్లా రాజేష్ దీనికి కర్త కర్మ క్రియగా వ్యవహరించారు. అనిల్ కూడా హత్య చేసేందుకు బాధ్యత తీసుకున్నారు. అలాగే అనిల్ చెప్పిందని కిల్లా రాజేష్ ఓకే అన్నారు. ఆ తర్వాత నారా లోకేష్ కూడా ఓకే అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం నో అన్నట్లు కూడా